లెవెల్స్ తగ్గుతున్నా దీక్ష కొనసాగిస్తున్నారు వైఎస్సార్ అధినేత జగన్. నిలబడేందుకు ప్రయత్నిస్తే పడిపోతున్నారని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. దీనిపై తాజా సమాచారం మా రిపోర్టర్ దుర్గా అందిస్తారు. దుర్గా, గుడ్ మార్నింగ్. జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఏమంటున్నారు? సంతోషి, గత వారం రోజుల నుంచి కూడా దీక్ష నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొద్దిసేపటి క్రితం నిమ్స్ డాక్టర్లు ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఇది అధికారికంగా బులెటిన్ విడుదల చేయడం అనేది ఇదే ప్రప్రదంగా చెప్పవచ్చు. ఎందుకంటే 7 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైల్లో గానీ, ఉస్మానియా ఆసుపత్రిలో గానీ, నిమ్స్ ఆసుపత్రిలో గానీ ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు కూడా మౌఖికంగా చెప్పినటువంటి డాక్టర్లు మొట్టమొదటిసారిగా నిమ్స్ డాక్టర్లు ప్రెస్ రిలీజ్ కూడా కొద్దిసేపటి క్రితం నిమ్స్ వైద్య బృందం ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినటువంటి నేపథ్యంలో గత వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆహారం తీసుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నీరసించిపోయారు. బీపీ, షుగర్ లెవెల్స్ గణనీయంగా పడిపోయింది. శరీరంలో చక్కెర స్థాయి పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిలబడేందుకు కూడా నిలబడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆయన పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఆసుపత్రిలో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని డాక్టర్లు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే యూరిన్ కీటోన్స్ ఆర్ స్ట్రాంగ్లీ పాజిటివ్, బ్లడ్ షుగర్స్ ఆర్ ఆన్ లోయర్ సైడ్ అండ్ స్ట్రీమ్లీ ఎలక్ట్రోలైట్స్ ఇన్ బ్లైండ్ సెల్స్ ఇన్ నోటిస్డ్ హిస్ హెల్త్ కండిషన్ ఇస్ వర్సింగ్ అని చెప్పేసి డాక్టర్లకు సేపటి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం బీపీ, షుగర్ లెవెల్స్ గణనీయంగా పడిపోయినటువంటి నేపథ్యం. అట్లాగే కీటోన్స్ 4+ నుంచి 5 వరకు కూడా కీటోన్స్ వెళితే మాత్రం తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నిస్సత్తుల కారణంగా ఆకస్మిక స్థితిలో కూడా వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కొద్దిసేపటి క్రితం నిమ్స్ డాక్టర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరవధి ఆమరణ దీక్ష నేపథ్యంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు, కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం నిమ్స్ వైద్యుల బృందం జగన్మోహన్ రెడ్డికి అప్పీల్ కూడా చేశారు. పూర్తిగా వైద్యానికి సహకరించవలసిందిగా, పూర్తిగా ఆరోగ్యం క్షీణించినటువంటి నేపథ్యంలో ఫ్లూయిడ్స్ తీసుకునేటువంటి పరిస్థితి కల్పించవలసిందిగా కూడా జగన్మోహన్ రెడ్డికి నిమ్స్ వైద్య బృందం అప్పీల్ చేసినప్పటికీ కూడా నిమ్స్ వైద్యులు అప్పీల్ చేస్తున్నప్పటికీ పదే జగన్మోహన్ రెడ్డి నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సాయంత్రానికి బలవంతంగా అయినా సరే ఫ్లూయిడ్స్ ఎక్కించి జగన్మోహన్ రెడ్డిని చికిత్స చేయాలన్నటువంటి అభిప్రాయంలో డాక్టర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి, ఒక ప్రత్యేక హోదా ఉన్నటువంటి వ్యక్తి, తన దీక్షను భగ్నం చేయవద్దన్నట్టు అప్పీల్ కూడా చేస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే కుటుంబ సభ్యులు అలాగే పార్టీ నేతలు కూడా ఒక రిజల్యూషన్ చేసి జగన్మోహన్ రెడ్డి కూడా పంపించారు. దీక్ష విరమించవలసిందిగా అప్పీల్ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఆరోగ్యం కంటే కూడా తన ప్రాణం ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా తాను దీక్ష కొనసాగిస్తాను, రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తీసుకునే వరకు తన దీక్ష కొనసాగించడం ఖాయమైనటువంటి అభిప్రాయాన్ని జగన్ చెప్తూ డాక్టర్లు కూడా ఇబ్బంది పెట్టొద్దని పదే ఆయన కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఆసుపత్రి లోపల కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మొట్టమొదటిసారిగా నిమ్స్ వైద్యులు ఇది తొలిసారిగా విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ ఇదే అధికారికంగా చెప్పవచ్చు. ఈ అధికారిక బులెటిన్ ప్రకారం చూస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆసుపత్రిలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూడొచ్చు, గతంలో ఈ ఫీజు దీక్ష సందర్భంగా ఇందిరా పార్క్ లో వారం రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆమరణ దీక్ష కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఈ వారం రోజులకు చేరుకున్నప్పుడు కూడా గతంలో చేసినటువంటి దీక్షకి దీనికి వైరుధ్యాలను పూర్తిగా 5 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైలు లోపల ఎటువంటి వెలుతురు గానీ లేనటువంటి పరిస్థితి, వాతావరణం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దీక్ష కొనసాగించినటువంటి నేపథ్యంలో 5 రోజులు కానీ పూర్తిగా నిస్సత్తుతోటి నిరసించిపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి గతంలో కూడా నేను వారం రోజుల దీక్ష కొనసాగించాను కాబట్టి దానికంటే ఎక్కువ రోజులు మాత్రమే దీక్షలో ఉంటాను తప్ప తను భగ్నం చేయొద్దని ఆయన చెబుతున్నప్పటికీ పరిస్థితుల్లో అనుకూలించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇదే ముందుగా పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడం 7వ రోజు నుంచి 8వ రోజు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్యులు కూడా అధికారుల సూచన మేరకు సాయంత్రానికి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించైనా సరే దీక్ష భగ్నం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోషం.